బైఎస్ అని యాదవ్. నేను నీకు చెప్పాను, నువ్వు చాలా కష్టపడతావు, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పాను నేను. అలానే ఆస్ట్రేలియా రేడియో న్యూస్ చాలా బాగా చేశావు. నేను ఎక్స్పెక్ట్ చేసింది అదే. నాట్ ఈజీ, అట్లాంటి సాహసాలు చేయడం చాలా కష్టం. చాలా బాగా చేశావు. ఒక బైక్ రైడ్ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఒక టూర్కి వెళ్ళినంత ఈజీ కాదు. కానీ నువ్వు ఎంత కష్టపడతా నీ స్వార్థం చూసావా? నీ స్వార్థమే నీ నాశనానికి కారణం. డబ్బు 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 పిచ్చి. చూసావా ఎంత పని చేసిందో డబ్బు పిచ్చి? డబ్బు పిచ్చి ఎంత పని చేసిందో చూసావా? ఆ బెట్టింగ్ యాప్స్ ఏంటి, లేకపోతే రకరకాల ఈ డ్రామాలు ఏంటి? ఈ డ్రామాలలో కదా నీ ఛానల్ డౌన్ అయిపోయింది. వాడెవడో ఈడెవడో డౌన్ చేయాల్సిన అవసరం లేదు నీ ఛానల్. ఇప్పుడు అన్వేష్ అనే అతను ఉన్నాడు, నువ్వు ఉన్నావు. ఇప్పుడు మీ ఇద్దరికి పర్సనల్ గొడవ. మరి మీ ఇద్దరు తేల్చుకోవాలి. మీ ఇద్దరు తిట్టుకుంటున్నారు. ఆయన లకారం వాడుతున్నాడు, నువ్వు లకారం వాడుతున్నావు. మీ ఇద్దరు తిట్టుకుంటున్నారు. తిట్టుకోండి, మీ ఫ్యామిలీ వాటికే పరిమితం చేసుకోండి. బయటకు వచ్చేసి ఇందా నువ్వు వీడియో పెట్టావు, అన్వేష్ ఒక పొట్టోడు, నత్తోడు. పొట్టి నత్తి అనే పదాలు సమాజంలో ఉన్న వాళ్ళందరికీ ఆపాదిస్తాయి. పొట్టివాడు సమాజంలో ఉంటారు, నత్తివాడు ఉంటారు. వాడు పుట్టుకతోనే నత్తివాళ్ళు ఉంటారు, పుట్టుకతోనే పొట్టివాళ్ళు ఉంటారు. ఇట్లాంటివి తీసుకుని నువ్వు క్రిటిసైజ్ చేయకూడదు. ఇంకేదన్నా బూతు ఉంటే ఎత్తుక్కో. మీ ఇద్దరికి పర్సనల్ ప్రాబ్లం ఉంటే ఒక హోటల్ తీసుకోండి, హోటల్ రూమ్లోకి వెళ్ళి తాళం వేసుకొని మీరు తిట్టుకుంటారో, తన్నుకుంటారో, ముద్దులు పెట్టుకుంటారో, ఏమేమి చేసుకోండి, మీ ఇష్టం. ఏంటి? అంతేగాని ప్లాట్ఫామ్ ఉంది కదా అని పొట్టోడు, నత్తోడు, వేషధారణ, మనిషి యొక్క పర్సనాలిటీ మీద తిట్టడం అనేది మంచిది కాదని నా ఉద్దేశం. మీ ఇష్టం వచ్చిన బూతులు ఎత్తుక్కోండి, మీ ఇష్టం వచ్చిన బూతులు తిట్టుకోండి. కానీ ఒక వ్యక్తి, ఒక పర్సనాలిటీ పుట్టుకతో వచ్చే జబ్బుల గురించి మాట్లాడితే నేను ఊరుకోను. చెప్తున్నా, నీతో చాలాసార్లు చెప్పాను కూడా నేను. బాగా చేస్తావు, ఇంకా బాగా చేయాలి, ఇంకా బైక్ రైడింగ్ బాగా చేయాలి. చేస్తావు రైడింగ్, బట్ ఈ బుద్ధి ఉందే, డబ్బు, ఈ పిచ్చి పిచ్చి బెట్టింగ్ యాప్స్, ఈ పిచ్చి పిచ్చి ఇవన్నీ వద్దు మనకి. ఎవడో చెప్తే ఆపేయడం కన్నా నీకు తెలుసుకుని ఆపితే ఇంకా నువ్వు సస్టైన్ అయ్యేవాడు, ఈ గౌరవంతో ఉండేది కాదు. బట్ నువ్వు ఆ డబ్బు పిచ్చిలో పడి అన్నీ మర్చిపోయావు. నా ఫ్రెండ్స్ని వదిలేస్తావు, రకరకాల అవన్నీ నాకు అనవసరం. ఐఎమ్ స్టికింగ్ టు ఈ దూషణ. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు ఒక వ్యక్తి గురించి పొట్టోడు, నత్తోడు ఇట్లా మాట్లాడు. నువ్వు ఏదైనా వేరే బూతులు ఎత్తుకోను. అది అన్వేషణ కూడా వర్తిస్తుంది. అన్వేషణ కూడా ఒక వ్యక్తి పర్సనాలిటీని బట్టి. నువ్వు సన్నీ ఫ్యామిలీకి ఫిక్స్ అయిపోయావు, అతని ఫ్యామిలీకి ఫిక్స్ అయిపోయేదని తిట్టుకో అన్వేష్. అలాగే బైఎస్ అని యాదవ్ అన్వేష్ ఫ్యామిలీకి ఫిక్స్ అయిపోయి ఏదో తిట్టుకో. అంతేగాని బయటికి ఆ బౌండరీ దాటి రాకండి. ఓకేనా? ఆ బౌండరీ దాటి రాకండి. ఎందుకు ఇలా మారిపోతారు? డబ్బు రంగాలను మనిషి ఎలా మారిపోతాడో ఒక ఎగ్జాంపుల్ నువ్వే సన్ని. అమ్మాయి, మా చెల్లెలు వినిలా, ఆ రోజు కూడా ఒక బ్యాడ్ కామెంట్ పెడితే నీ పేరు తీసుకుని తిరిగితే నేను ఏంటి నా సన్నిని తిరుగుతున్నా వింటారు. నాకు అర్ధరాత్రి ఫోన్ చేసింది 12 గంటలకి. ఏదో అమ్మాయి గురించి అసలు ఏం లేదంటే, అప్డేట్ ఏం లేదంటే, చాలా రైడ్కి వెళ్ళావు కదా అమ్మాయి నువ్వు. అమ్మాయి మరి ఏంటి 30 ఏళ్ళు వస్తున్నాయి, పెళ్ళి ఏంది? పెళ్ళి లేదా? ఇలా చేసుకో, పెళ్లి చేసుకో, మమ్మల్ని అందరం బిల్లు మేము వస్తామా? గృహప్రవేశం, కొత్తగా ఇల్లు కట్టుకున్నాం, గృహప్రవేశానికి బిల్లు వస్తాం అందరమ్మా. మంచిగా చేసుకోండి. ఒకరినొకరు పర్సనాలిటీ మీదకు పోవద్దు. మెయిన్ ఈ వీడియో ఏంటంటే ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీ, అవయవాల గురించి డిస్కషన్, చెవుల గురించి, కళ్ళ గురించి, నోరు మూగోడని, నెత్తోడని, పొట్టోడని, బొల్లోడని ఇట్లా మాట్లాడద్దు. నీవు వాడికి సమస్య ఉంటే చెప్పే కదా, హోటల్ తీసుకోండి, డిస్కషన్ పెట్టుకోండి, 1 గంట సేపు, 2 గంటల సేపు, లేకపోతే ఒక నెల తీసుకోండి, ప్రైవేట్గా గడపండి నెల. లేదా ఒక బోట్ తీసుకుని సముద్రంలోకి వెళ్ళండి పీస్ఫుల్గా, ఆ సముద్రంలో మాట్లాడుకోండి. ఏదైనా అన్వేషణ కూడా వర్తిస్తుంది ఇదంతా. అని ఇట్లా కాంట్రవర్సీలు చేయడం, డబ్బులు సంపాదించడం కొంతవరకు ఓకే. ఇప్పుడు లిమిట్ క్రాస్ అయితే ఏమైంది చూడండి, 5 లక్షల మంది ఫాలోవర్స్. డోంట్ క్రాస్ లిమిట్స్ అంతే.
మీ లిమిట్స్ క్రాస్ అవ్వకుండా పద్ధతిగా చేసుకోండి. చూసేవాళ్ళు చూస్తారు. ఒక బైక్ రైడింగ్ చేయడం చాలా కష్టం. నాకు తెలుసా, బైక్ రైడింగ్ చేస్తూ మళ్ళీ వీడియోలు తీసి పెట్టడం అంటే తలనొప్పి అవ్వాలి, పెద్ద తలనొప్పి. టూర్కి వెళ్ళడం ఈజీ కాదు. పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టొద్దండి, పద్ధతి కూడా ఉందని చెప్తాం. ఓకేనా?